ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మైత్రి మీడియా ప్రేక్షకులందరికీ శుభోదయం మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు. నేడు బుధవారం కనుక బుధగ్రహ ధ్యాన శ్లోకంతో మన శుభోదయం కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఓం ప్రియంగుకళికాశ్యామం రూపేణ అప్రతిమం బుధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం అనే ధ్యాన శ్లోకాన్ని బుధగ్రహ ప్రీతిగా నేడు పారాయణ చేయండి. ఆంగ్ల తేదీ ప్రకారం తేదీ 17/4/2024 బుధవారం, శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, రిక్త తిథి అయిన నవమి సాయంత్రం 5:17 వరకు ఉన్నది పిమ్మట దశమి. పుష్యమి నక్షత్రం ఉదయం 7:28 వరకు ఉన్నది పిమ్మట ఆశ్లేష నక్షత్రం. నేటి వర్జ్యం రాత్రి 9:35 నుండి 11:18 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:31 నుండి 12:21 వరకు ఉన్నది. నేటి సూర్యోదయం 5:43 కాగా సూర్యాస్తమయం సాయంత్రం 6:10. ఈరోజు బుధవారం కనుక ఉత్తర దిశగా ముఖ్యమైన ప్రయాణాలు అనుకూలం కాదు మరియు పశ్చిమ దిశగా చేసే ప్రయాణాలు కార్యసిద్ధిని చేకూరుస్తాయి. ఇక నేటి శుభ సమయాలను పరిశీలిస్తే సూర్యోదయం నుండి 7 గంటల వరకు మంచిది, మరలా పగలు 9 గంటల నుండి 10 గంటల వరకు, పిమ్మట రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు మంచిది. ఈ శుభ సమయాలలో స్వల్ప ప్రయాణాలు, గృహోపకరణాల ప్రారంభాలు మాత్రమే తప్ప శుభకార్యాల ముహూర్త నిర్ణయ విషయంలో జ్యోతిష్కును సంప్రదించడం వలన శుభముహూర్త నిర్ణయం చేయడం వలన కార్యజయం కాగలదు. వర్జ్య దుర్ముహూర్త సమయాల్లో ఏ విధమైన శుభాశుభ కార్యక్రమాలు ప్రారంభించుట అనుకూలం కాదు. నేడు శ్రీరామనవమి కనుక శ్రీరామునికి పట్టాభిషేకం చేయుటకు, సీతారాముల వారి కళ్యాణానికి అనుకూలమైన రోజు. ఈ మాసం చైత్రమాసం కనుక వివాహాది శుభకార్యములకు శుభముహూర్తములు కలవు. ప్రేక్షకులు గమనించగలరు. స్వస్తి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.